నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పెసరపప్పు చెకోడీలు చేసుకోబోతున్నాం ఈజీ ప్రాసెస్‌లో. ముందుగా ఒక గిన్నె తీసుకొని పెసరపప్పు 3 గుప్పిట్లు వేసుకోవాలి. వేసుకున్నాక శుభ్రంగా కడుక్కోవాలి. ఒకటికి 3 సార్లు. ఆ నీళ్ళన్నీ పారబోసేసి మళ్ళీ నీళ్లు పోసి పావుగంట నానబెట్టుకోవాలి. మూత పెట్టేసి మళ్ళీ ఇంకొక గిన్నె తీసుకొని దానిలో మైదా పిండి గ్లాసుంబావు కొలుచుకోవాలి. అది కూడా పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించేసి మందపాటి డేక్షా పెట్టుకోవాలి. గ్లాసు నీళ్లు కొలుచుకోవాలి. దానిలోనే 2 చెంచాలు నూనె వేసుకుని తగినంత ఉప్పు కూడా వేసేసుకుని ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. ఒకసారి తిప్పుకొని నీళ్లు తెరిలిన తర్వాత ముందుగా మనం కొలిసి పెట్టుకున్న మైదా పిండిని కూడా తీసుకొచ్చి దాంట్లో వేసుకోవాలి. ఉండలు లేకుండా గెంటి పెట్టి కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం చపాతీలు ఎక్కడైతే చేసుకుంటామో ఆ పిండిని మొత్తాన్ని అక్కడ వేసుకుని చక్కగా చపాతీల ముద్దలాగా కలుపుకోవాలి. మనం వేసినవన్నీ చక్కగా కలిసే వరకు చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. అది పక్కన పెట్టేసుకుని మనం ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పుని వడేసుకోవాలి. వాటిని చక్కగా ఆరబెట్టుకోవాలి. తడేం లేకుండా పొడి పొడిలాడుతూ వచ్చేలా ఆరబెట్టుకోవాలి. ఆరిపోని చపాతీ ముద్ద తీసుకుని చక్కగా ఇంకొకసారి కలుపుకోవాలి. చిన్న ఉండ తీసుకుని నేను చేసినట్టు అలా చేసుకోవాలి. దానికి పెసరపప్పు అద్ది చెకోడీలాగా చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అలా చేసుకోవాలి. పొడుగ్గా చేసుకోవాలి. పొడుగ్గా చేసుకున్న దాన్ని తీసుకొచ్చి అలా చేసుకుంటే చెకోడీలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పిండి మొత్తాన్ని అట్లా చిన్న చిన్న ఉండలుగా చేసేసుకుని పెసరపప్పు అద్దుకుంటూ పొడుగ్గా చేసుకోవాలి. చేత్తో అలా చేసుకోవాలి పొడుగ్గా. వాటిని పక్కన పెట్టుకుని అన్నిటిని అలాగే చేసుకోవాలి. లేదంటే పెసరపప్పు మొత్తం ఆ పిండిలో వేసి పిసికేసి చెకోడీలా కూడా చేసుకుని
వేపుకోవచ్చు నూనెలో. చెకోడీలన్నీ అలాగే చేసుకోవాలి. నేను ఎలా అయితే చేస్తున్నానో అలా చేసుకోవాలి. అట్టా పొడుగ్గా చేసి పెట్టుకుని అన్నీ చెకోడీలని అలాగే చేసుకోవాలి. నేను చెకోడీలు చేసేసుకున్నాను. ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. వేసుకుని వాటిని పక్కన పెట్టేసేసి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె పోసుకోవాలి. నూనె కాగిన తరువాత వేసుకోవాలి. లేదంటే నూనె కాగక ముందు వేస్తే ఇడిపోతాయి. నూనె కాగిన తరువాత నూనెకి ఎంతైతే సరిపోతాయో అన్ని చెకోడీలు వేసి వేపుకోవటమే. ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకి తిరగేసుకుంటూ కాల్చుకోవాలి. అది ఏగే వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఎర్రగా ఏగాలి. మనకి ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఇలా చేసేసుకోవచ్చు చక్కగా. బియ్యం పిండి ఉంటే ఇలా చేసేసుకోవచ్చు. బయట నుంచి కొనకుండా ఇలా చేసుకుని ఇంట్లో తింటే ఎంతో బాగుంటాయి. వాయి తీసి ప్లేట్‌లో వేసుకున్నాను. ఇంకొక వాయి కూడా వేస్తున్నాను. చక్కగా నూనె కాగింది కాబట్టి నేను ఎక్కువే వేసి వేపుకుంటాను. అన్ని చెకోడీలు తీసుకొచ్చి నూనెలో వేసేసుకోవాలి. సగం వేగిన తరువాత తిప్పుకోవాలి. వేసిన తరువాత 2, 3 నిమిషాలు కదపకూడదు. మనం అతికిచ్చినది ఊడిపోయిద్ది ముందే కదిపితే. రెండో వైపు చెకోడీలు కూడా ఏగిపోయినాయి. ప్లేట్‌లో వేసుకోవాలి తీసేసి. చెకోడీలు రెడీ అయిపోయినాయి. ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో చెకోడీలు పెట్టుకుంటే పెసరపప్పు చెకోడీలు రెడీ తినటానికి. ఎంతో సింపుల్‌గా ఉండే పెసరపప్పు చెకోడీలు రెడీ.